ఈరోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని ధర్నా చేపట్టాడు. చాలామంది హత్యలకు గురవుతున్నారని అని తను ధర్నా చేపట్టాడు. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు ఆయన చేసినప్పుడు కొన్ని వందల మందిని ఏడో నాడో కొట్టి అసలు ఇప్పుడు ఆయన చేసింది ఏం తక్కువ చేశాడు? అసలు వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు? అన్నీ ఏదో ఒకటి లేపెడతామే కానీ ఆయన చేసిన దాంట్లో అసలు ఇంత కూడా ఏం జరగల. ఎంతమందిని కొట్టాడు, ఎంతమందిని చేయలు, ఇక్కడ మాట్లాడితే ఖాళీ ఇది చేసాడు, సాగుతుంది. మరి ఇలా ఏం లేకపోయేటప్పటికి ఈ మొదలు పెడుతున్నాడు. ఆడేం సాగిద్ది, ఆడ బాగుతాడు, ఏడదాకా వస్తాడు. ఇప్పుడు ఆయన మీద ఉండే కేసులు ఆయన అవన్నీ చూసుకోవడానికి మనడు దాకా తిరిగాడు. ఇవాళ ఏముంది, ఇంకా ఆడ ఎవడు పడుచుకునేవాడు లేడు. పోయి వెనక్కి తిరిగి మళ్ళీ వాళ్ళే వస్తారు. ఇక్కడ అమరావతి రైతులు మిమ్మల్ని ఇక్కడ జరిగిన దానికి అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందంటారు. అసలు ఒకటి చేయకుండా ఉన్నాడు. కనీసం రైతులు 1 గంటకు 2కి అన్నం తినిచ్చాడా? వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు అవతల లాక్కుపాటమే మాట్లాడినిచ్చాడా? సాగింది. ఈ పోలీసు వాళ్ళు నిన్న పోలీసు వాళ్ళు అంటున్నాడు, మీకు అధికారం ఉందని నన్ను ఎట్లా చేస్తున్నారు, మీకు చూస్తాను అంటున్నాడు. అసలు వాడు చేసింది మరి అసలు అంతా వాళ్ళ మీద ఆధారపడే వాడు బతికింది. ఇప్పుడు ఆ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నాక నువ్వు బతికింది. ఇవాళ నువ్వు పోలీసు వాళ్ళు నిన్ను అడ్డుకునేపాటికి నీకు గుర్తు వచ్చింది. ఆయాలు లేదు, ఆయాలు గుర్తుంటే సరిగ్గా చేస్తే ఇవాళ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అతనే అయ్యేవాడు. వాడు చేసిందంతా ఇది అసలు దెంగటానికి మొదలు పెడితే ఇవాళ గొద మూసుకొని ఇంటికి దెంగాడు. అంటే యాక్చువల్గా ఆయన మంచి చేస్తా అని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా ఆయన వేసిన వాళ్ళకే గొద బాలు కొట్టి ఇది చేశాడు. అందుకని మళ్ళీ ఇక పోలే ఇంటికి. కానీ ఒక పక్క అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి అభివృద్ధి కోసం దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి ఇచ్చింది, ఇంకా ఇస్తా అని చెప్పేసి అంటుంది. ఇటువంటి సమయంలో మనకు రావాల్సిన రాబట్టాన్ని పోయి ఇటువంటి చేయటం పట్ల అవన్నీ రాకుండా ఉంటే ఇది ఎట్నే నాశనం అయింది. ఏదో ఒకటి చెబితేనే యాత్న వీడు చెబితే ఇప్పుడు అంత మొంగల ఆయన కూడా ఆయన వెనకాడితే అంత బాడినోడే. ఇవాళ ఏదో గత్యంతరం లేక మెజార్టీ కోసం వీళ్ళ సీట్ల కోసం వచ్చి వీళ్ళని వేసుకున్నాడు. కానీ లేకపోతే అంతా ఆయన అసలు నడిపిందే ఆయన వాళ్ళని. ఎవరు? మోడీనా? ఏడు శంకుస్థాపన చేశాడు. నేను చేశాను ఒక పెదాన్ని ఇదేనని అన్నాడా? మీ ఇష్టం అన్నాడు. ఇవాళ ఏంటంటే ఇది లేకపోయి ఇప్పుడు ఈడుగాన ఢిల్లీ పోయినట్టు ఇవాళ ఆయన చేశాడు. మొన్న ఢిల్లీ పోవాలంటే ప్రత్యేకంగా విమానం వేసుకొని పోయాడు. ఇవాళ మరి జన విమానంలో పోతున్నాడు. అది లోకల్ డబ్బుగా పేటర్లకి, వాళ్ళ జడ్జీలకి, వాళ్ళ కేసులకి వాడుకోవటానికి ఉపయోగపడ్డాయి. ఇవాళ సొంత డబ్బులు అనేటప్పటికి జనంలో ఎక్కిపోతున్నాడు. అంత ముంగలు పోయాడా? ఎవడైనా దొరికిన కాడికి దొరకనప్పుడు ఇప్పుడు మీరు ఉండారు, నీ జేబులో అది లాక్కొని నేను ఉరుతున్నా, దొరికితేనే ఇస్తా, లేకపోతే ఇలా నేను నీతివంతుడు, నువ్వు యాడ నీతివంతుడు? మళ్ళీ 29 మళ్ళీ నేనే వస్తాను, జాగ్రత్త. 29 కాదు, ఇక జనంలో ఇక అసలు లేదు. ప్రజలు ఒకసారి ఛాన్స్ అన్నారు, ఇక అసలుకే లేదు. ఇప్పుడు ఈ చంద్రబాబు అయినా ఇంకొక ఆయన శుభ్రంగా చేస్తే ఈయన ఉంటాడు, లేకపోతే ఈయన ఇంకోడు వస్తాడు. ఏముంది, ఎవడైనా మంచి ఉంటే మంచి, మంచి లేకపోతే ఏం లేదు. ఇవాళ నేను ఏదో వాడికి 10 రూపాయలు ఇచ్చి వీడికి 10 రూపాయలు ఇచ్చా వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు, నేను నాకే గెలుస్తారంటే నీకు ఇచ్చినంత మాత్రం వేస్తారా అంటారు. ఇప్పుడు అది ఒక రోడ్లో గుంటలో పడితే నడుములు ఇరుగుతాయి. నువ్వేం చేసా? కనీసం నువ్వు సంపాదన తప్ప ₹1 ఇది ఈ పని చేశానని ఒకటి చూసి వాళ్ళకి అవి కూడా ఎంతమందికి ఇప్పుడు అమ్మఒడి అంటున్నాడు, సగం మందికి ఇస్తున్నాడు, సగం మందికి ఉన్నాడు. పెన్షన్ అంటున్నాడు, సగం మందికి నీ కారు ఉందో, అది ఉందో, ఇది ఉందో అని. ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఇస్తుంది, నీ కారు ఉంటే నీకెందుకు, వాడికి విమానం ఉంటే నీకెందుకు? లేనిది నువ్వు కొత్తగా ఇయట్లేదుగా. కొంతమందికి ఇటు, కొంతమందికి బాటం. ప్రతిదీ సక్రమంగా ఇచ్చింది ఒక పథకం చూపి మనం అన్నిటూ. ఇప్పుడు ఈ జిల్లాలోనూ ఆ జిల్లాలోనూ ఎవరికోడికి నేనేసిన డబ్బులన్నీ ఎక్కడ వెళ్ళిపోతుంది, అక్క చెల్లెలు ఓట్లన్నీ ఏమైపోయినాయి అంటున్నాడు. ఎవరు సక్రం వేసి ఇప్పుడు 100 మంది ఉన్నారు, 50 మందికి వేసా, 50 మందికి. ఇప్పుడు అంగన్వాడీ పిల్లలకి వాళ్ళు ఏదో ఇంత పప్పు చెక్క పెట్టేది కూడా 150 కోట్ల బిల్లు నువ్వే
వాళ్ళ పప్పు చెక్క పెట్టకుండా పెట్టానని. ఏంది ఇంకా వాళ్ళ పసిపిల్లలది కూడా నువ్వు ఒకటి చేయకుండా ఉండా. అంతా ఇదే సాగపోయినప్పుడు ఇవాళ దాకా అబ్బో ఇవాళ కానీ ఆయన వస్తే నిన్న నుంచొని ఇచ్చేవాడు. దెబ్బకి అవంతను ఆడుండే ఫోన్ చేసి రా ఆడకు రావనేవాడు. ఒకటి చేయలా, ఒకటి అంత దుర్మార్గం. అసలు ఇంతవాటికి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలా. మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది ఆయనకి. ఇప్పుడు పోయినాకేం చేస్తాడు ఎవడైనా? ఇప్పుడు నువ్వు వచ్చావు దారి నువ్వు పోతున్నావు, ఆ బండి పంచర్ అయినాక ఇది అమ్మ ఇది పంచర్ అయింది అక్కడ షాపు లేదు అంటావు. పంచర్ కాకపోతే ఏమంటావు? పోతున్నాను అంటావు. ప్రజాస్వామ్యం ఇప్పుడు తెలిసిందని ఎవరికైనా నొప్పి తేల్చినప్పుడుగా నొప్పి తేల్చినప్పుడు ఎవరికైనా బాధ పుట్టిద్ది. నువ్వు ఎవడికి ఏం చేసావు? ఆరోగ్యశ్రీ అన్నావు, ఎవడికి ఏ హాస్పిటల్లో పోయినా ఆడ పెట్టా? ఎవడు చేశాడు? ఆడ పెట్టి వచ్చినా చూస్తాం అన్నావు. నువ్వు డబ్బు కడితే వాడు చేయటానికి. ఒక్కటి సక్రమంగా ఈ పని నెరవేర్చాను నేనేం చెప్పమాను. అందరికీ కోతే ఆడే పోవటమే. ఇవాళ కొత్త కింద నెబ్బెట్టేటప్పటికి నువ్వు ఆడ తిరిగినా ఏముంది నువ్వు తిరగటానికి? ఇప్పుడు నువ్వే అన్నావు చంద్రబాబుకి 23 వచ్చినాయి. 2 వాళ్ళు దీంట్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గరికి. ఇక 21 ఉండే. ఆయన కూర్చుంటే ఇంకో 2 బీగితే వాడు ఇక్కడ రాకుండా ప్రతిపక్షం ఆడుందని నువ్వే వెనక్కి పంపించింది లేదన్నావు. ఇవాళ నీకు 10 వచ్చినాడికి నాకు ప్రతిపక్షం ఇవ్వమంటే నీకు ఎవడిస్తాడు మరి? అయాల ఆయన అన్నావుగా 2 బీగితే వాడు ఆడుకొస్తాడు అని. మరి నువ్వు మరి నాకు కావాలంటున్నావు. మరి నీకైతే ఒక న్యాయం, వాళ్ళకైతే ఒక న్యాయం. ఏం తప్పు ఉందని నీ మీద 50 కేసులు ఉన్నాయి, నిన్ను అరెస్ట్ చేయలా. మరి ఆయన ఏం తప్పు చేశాడని నువ్వు 2 నెలలు జైల్లో ఉంచావు. ఆయన ఏం తప్పు చేశాడు? మరి ఏది ఆధారాలు దొరకలేదుగా, మరి వదిలిపెట్టావు. ఇప్పుడు అది మంచిగా. ఇప్పుడు నీ కాడికి పెద్దోడు 4 సార్లు ఇది చేసినోడు, మరి ఆయన నువ్వు అంటే ఇప్పుడు నేను ఇవాళ అంటే మరి 5 నిమిషాల్లో నేను కథం చేస్తాడు. మరి ఆ రోజులు అత్తయ్య ఇప్పుడు చూస్తానా అంటున్నాడు. జనం ఏమో ఎందుకు చేయమో అని అడుగుతున్నారు. ఏది ఎమ్మెల్యేలు కాదు వాళ్ళలో జనం అడుగుతున్నారు. నేను ఇప్పుడు వాడిని నువ్వు ఎందుకు చేయవో చంద్రబాబు అంటున్నారు. చెబుతున్నారు. ఏది ఇప్పుడు ఏది చేసినా వాళ్ళ చలామణి సాగనప్పుడు నీ చెల్లెలే నీ మొఖాన్ని ఉమ్మొస్తుంది. నీకు ఇంకేడ సిగ్గు ఉంది? ఏడుందండి? ఎవడికి లేదు. ఏడకాడ ఎంతమంది ఎంత ఇవాళ వాడెవడో ఒకటి చచ్చిన దానికి 50 కేసులు అంటున్నావు. మరి ఆ బాపట్లో ఆ పిల్లగాడు వాళ్ళ అక్కాయని ఏడిపెడుతున్నాడు అని వద్దన్నది. మరి నిలువుని తగలబెట్టాడు. ఏం చేశారు? ఎవడన్నా చెప్పాడా నువ్వెందుకు చేసావురా వాడిని? నువ్వు ఇది చేసావా? మరి ఆ గుంటూరులో ఈ ధరిన నరికి ఆ పిల్లని నువ్వేం చేసా? ఇలా వాళ్ళ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. నువ్వు పరిపాలన పెట్టమంటే రాకపోతే ఆడ పోయి ఇన్ని పెట్టుకొని ఉంటుందా? పోతాడు ఆడదా పోయి ఏదో జనానికి నేను పోయాను నేను చూశాను అని చెప్పడానికి పోయాడు. ఇదిగో 4 మైళ్ళు వాడి ఇంటికన్నా ఇప్పుడు మొన్న ఆ మంచం సత్యనారాయణ దీనికాడ మీటింగ్కి హెలికాప్టర్ వేసుకొని వచ్చావు. ఆడి నుంచి ఏడకి ఇది దేశంలో జనం డబ్బుగా. మరి ఇవాళ పోవాలంటే మన ఆర్టీసీ బస్సులలో జనంలో ఎక్కిపోతున్నావు. మరి ఆయన బాగాలేదే. ఎవడు దొరికినాడు ఛాన్స్ వాడు ఇది చేస్తాడు. ఇది దొరకన్నాడు ఎవడు చేసేది ఏం లేదు. ఇప్పుడు ఈయన ఇక చేతులు కట్టుకుని ఉంచున్నాడు. ఈ 3 రాజధానులు ఇవన్నీ చెబుతుంటే ఇంటర్వ్యూల కాడి నుంచి ఉంటుంది సినిమా. ఇప్పుడేముంది ఇంటర్వ్యూలు అన్నాడు, ఇంటర్వ్యూల్లో ఉంటుంది అన్నాడు. ఇవాళ మరి వాడి బయటపడేటప్పుడు చేతులు కట్టుకుని ఉంచున్నాడు. ఆయన ఉంచున్నాడా? ఇప్పుడు ఈ రాజధానిని ఇంటర్వ్యూల్లో చూపిస్తా అన్నాడు సినిమా. ఇప్పుడు వీడికి చూపిస్తున్నారు ఫస్ట్ రీల్లోనే.